యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. పర్వాలేదులేండి, నా దగ్గర ఉన్నాయి. అయ్యా ధర్మం చేయండి అయ్యా, ధర్మం చేయండి అయ్యా, ధర్మం చేయండి అయ్యా, అయ్యా అయ్యా ధర్మం చేయండి అయ్యా. శేఖర్ గారు రండి. శేఖర్ గారు, ఏంటి బుల్లమ్మ? అమ్మమ్మ గారు అభిషేకం చేయించమన్నారు. కార్తీక మాసం, శివుడికి అభిషేకం చేస్తే మంచిది. అభిషేకం టికెట్టు సామాగ్రి తీసుకొస్తారా? బుల్లమ్మ, నా దగ్గర డబ్బులు గుళ్ళో లేవో అనకూడదు, నా దగ్గర ఉన్నాయి. తీసుకోండి. పంతులు గారు, మా ఆడపడుచు మాలిని పేరు మీద అర్చన అభిషేకం చేయించండి. అలాగే. తీసుకోండి పంతులు గారు. మీ గోత్రనామాలు చెప్పండి అమ్మా. ఓం శ్రీమన్మహాగణాధిపతయ నమః. మహాలక్ష్మీదేవతాభ్యో నమః. వాగర్ధాయో సంపృక్త వాగర్ధ ప్రతిపత్తయే. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృక్షోర్మృక్షేయమామృతాత్. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా. నమస్తస్యై 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 నమో నమః. ఓం శివాయ గురవే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర. మంగళం కోశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఆపదామభర్తారం దాతారం సర్వసంపదాం. అన్యోన్య దాంపత్య ఫలసిద్ధిరస్తు. ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధిరస్తు. తథాస్తు. శేఖర్ గారు, శేఖర్ గారు,
మగవాళ్ల జేబులో కాస్తో కూస్తో డబ్బులుండటం అవసరమండి. ఎప్పుడు ఏ అవసరం వస్తుందో మనకి తెలియదు కదా. నేనేం చేస్తున్నానని నా దగ్గర డబ్బులుంటాయి బుల్లమ్మ. మన ప్రయత్నం మనం చేయాలండి. ఏదో ఒక పని చెయ్యాలి. వస్తుందా రాదా అని అనుమానం వదిలేస్తే ఏదో ఒకటి వచ్చి తీరుతుంది. అప్పుడు మన అవసరాలన్నింటికీ ఎదుటి వాళ్ల మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. శేఖర్ గారు, వెళ్దామా? ఉమ్. రావాలమ్మా రావాలి. అమ్మవారి చీరలు 500 రూపాయలు మాత్రమే. రావాలమ్మా రావాలి. అమ్మవారి చీరలు 500 రూపాయలు మాత్రమే. రావాలమ్మా రావాలి రావాలి. అమ్మా చూడండి అమ్మా, ఇదిగో ఇది కూడా 500 రూపాయలు మాత్రమే. చూడండి అమ్మా చూడండి. చూడండి అమ్మా చూడండి. శుభవార్త చెప్పిన మీ చెల్లెలికి ఈ సమయంలో అమ్మవారికి కట్టిన చీర ఇస్తే అంతా శుభం జరుగుతుంది. అమ్మవారి చీర కన్నా విలువైన బహుమానం ఇంకేమీ ఉండదు. అవును బుల్లమ్మ, నువ్వు చెప్పేది కూడా నిజమే. సెల్లెలకి మనం ఓ చీర తీసుకెళ్దాం. తీసుకువెళ్లాలనే ఉంది, కానీ డబ్బులు బుల్లమ్మ నీ కాడున్నాయి కదా. ఆ, నా దగ్గర ఎంతుంటాయండి? 150. అన్నీ ఖర్చు చేశాను కదా. నేనేమైనా సంపాదిస్తున్నానా వందలు ఉండడానికి? ఛ, కడుపుతో ఉన్న సొంత సెల్లికి 100 రూపాయలు పెట్టి చీర పసుపు కుంకాలు పెట్టలేని పరిస్థితి నాది. నా కోరిక వెనకాల కారణం ఈ పాటికి శేఖర్ గారికి అర్థమయ్యే ఉంటుంది. సరే పద, వీలు కానప్పుడు ఏం చేస్తాం? ఏవండి, ఈ గాజులు కొనుక్కుంటానండి. గాజులే కాదు, నీకేం కావాలో అన్ని కొనుక్కో. బాబు బాబు చేయండి బాబు, చేయండి బాబు, బాబు బాబు చేయండి బాబు, చేయండి బాబు, బాబు అమ్మా అమ్మా చేయండి అమ్మా, చేయండి అమ్మా. శేఖర్ గారు, అన్న 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 ప్లీజ్ అన్న 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 నేను చెప్పేది వినండి అన్న 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 నా మాట వినండి అన్న అన్న నేను చెప్పేది వినండి అన్న అన్న ప్లీజ్ అన్న 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 మీరేం చెప్తే దానికి ఓకే చెప్తానన్న. ప్లీజ్ అన్న 1 వీక్ టైం ఇవ్వండి అన్న అన్న వదిలేమని చెప్పండి అన్న. ప్లీజ్ అన్న, నేను చెప్పేది అర్థం చేసుకోండి అన్న. రై వాడు ఫోన్ తీసుకురా ప్లీజ్ అన్న, ఈ ఒక్కసారి నా మాట వినండి అన్న అన్న ప్లీజ్ అన్న అన్న ప్లీజ్ అన్న అన్న ఇదిగో 1 వీక్ టైం ఇవ్వండి అన్న. ప్లీజ్ అన్న, నేను చెప్పేది వినండి అన్న. చూప్ చెప్పరా, ఎవరికి ఫోన్ చేయాలి చెప్పరా? చెప్పమంటే అలా చూస్తారంటారు, చెప్పు. మాలిని. ఎవరా అమ్మే? నా భార్య.
ఏంట్రా ఎవరు ఫోన్ ఎత్తట్లేదేంటి? నాకెలా తెలుస్తుందన్నా? వదిలేస్తే నేనే ఎలాగోలా వెళ్ళి తీసుకొస్తానన్నా. దొరికావు. వదిలితే దొరికే రకమైనారా నువ్వు? అత్తయ్య, డాక్టర్ ఏమన్నారు? అత్తయ్య గారు చెప్పిందే నిజమన్నారమ్మా. నేను అమ్మమ్మని కాబోతున్నాను. మాలిని, మందులన్నీ జాగ్రత్తగా టైం ప్రకారం వాడమ్మా. అశ్రద్ధ చూపించద్దు. బాగా తిని విశ్రాంతి తీసుకో. అలాగే నానమ్మా. ఉమ్. శుభవార్త చెప్పావు కదా వదినా, దేవుడి ప్రసాదంతో నోరు తీపి చేసుకో. ఆ, సెల్లమ్మా, నువ్వు మేనల్లున్నే ఇవ్వాలి, గుర్తుంచుకో. మేనల్లుణ్ణివ్వడానికి అంతా దైవ నిర్ణయం రా. దీని చేతిలో ఏముంది చెప్పు? ఎవరైతే ఏంట్రా, అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఒకటే. ఎవరైనా ఇద్దరిని మేపటమే కదా, ఇక నుంచి ముగ్గురిని మేపాలి. సంపాదించే వాళ్ళకి తెలుస్తుంది ఖర్చు సంగతి. ఎవరినైనా సరే బాగా చదువు చెప్పించి గొప్పోళ్ళని చెయ్యాలి. లేకపోతే నాలాగే బాధపడాల్సి వస్తుంది. నీకేంట్రా, బంగారు కొండవి. ఏమండి, వదినకి గిఫ్ట్ తెచ్చారా? మర్చిపోతానా? రే తారక్, అదేంట్రా నువ్వొక్కడివే ఇస్తున్నావు? భార్యాభర్తలు ఇద్దరూ కలిసివ్వండి. మిథున, వెళ్ళమ్మా. శేఖర్, నువ్వు కూడా ఇవ్వరా? శేఖర్, వదిలేసినమ్మా. అన్నయ్య తెచ్చిన బహుమతే అన్నయ్య సెల్లికి ఇస్తే బాగుంటుంది. వదిన, కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ అన్నయ్య. సొంతనయ్యుండి కూడా ప్రేమగా ఏమివ్వలేని పరిస్థితి. గుళ్ళో పుల్లెమ్మ చెప్పింది ఆలోచించాల్సిన విషయమే. శేఖర్ గారిలో ఆలోచన మొదలైనట్టుంది. అన్నయ్య, గిఫ్ట్ చాలా బాగుంది. వెల్కమ్. తీసుకోండమ్మా. 55 రూపాయలు సార్. పర్వాలేదులేండి, నా దగ్గరున్నాయి. సెల్లెలికి మనం ఓ చీర తీసుకెళ్దాం. తీసుకువెళ్ళాలనే ఉంది, కానీ డబ్బులు బులెమా, నీ కాడున్నాయి కదా. నా దగ్గర ఎంతుంటాయండి? 150. ఇంకా నా జీవితం ఇంతేనా? ఏ సంబరంలో అయినా చెల్లికి అన్నగా ఏమివ్వలేని పరిస్థితి.
ప్రతి అవసరానికి చేయి చాచాలి లేదా చేతులు ముడుచుకుని కూర్చోవాలా? మీ ఆలోచన నేను అర్థం చేసుకోగలను. మళ్ళీ మళ్ళీ అపార్థం చేసుకోకండి. దెప్పుతున్నానని భావించకండి. ఎవరి సంసారమైనా ముందుకు సాగటానికి, అవసరాలు తీరటానికి అంతో ఇంతో సంపాదన అవసరమే. మీ ఇద్దరు ఇంటి బిడ్డలే కానీ మీ అన్నయ్యకున్న స్వాతంత్రం మీకు లేకపోవటానికి, మీ సొంత చెల్లికి కానుకగా ఇవ్వటానికి మీ దగ్గర ఏమీ లేకపోవటానికి కారణం మీకంటూ సంపాదన ఏమీ లేకపోవడమే కదా. మీ మౌనానికి, మీలో మీరు ఫీల్ అవ్వటానికి, సంతోషాల్లో సమానంగా పాలు పంచుకోలేకపోవటానికి, మీకంటూ ఒక పని, మీకంటూ ₹1 లేకపోవటమే కదా. మిమ్మల్ని పోటీ పడమనటం లేదు, బాట అడగమనటమూ లేదు. పని చేయకపోతే గౌరవం ఉండదు శేఖర్ గారు. సంపాదన లేకపోతే విలువ ఉండదు. కూర్చొని తింటే ఆస్తులు కరిగిపోయేవే కానీ పెరగవు శేఖర్ గారు. కోట్లు సంపాదించాల్సిన అవసరం లేదండి. చిన్న చిన్న కోరికలు తీరటానికైనా చేతిలో డబ్బులు తిరగాలి. ఓ వ్యాపకంగా కూడా ఉంటుంది. మీరు మీ అన్నయ్యతో పాటు వ్యాపారం చేసుకోండి. ఏం తెలియకుండా ఎలా వ్యాపారం చేయమంటావు బుల్లెమ్మా? నాకు చదువు సంధ్య కూడా రాదు. అవి నేను నేర్పిస్తాను శేఖర్ గారు. వ్యాపారం మీరు నేర్చుకోండి. దాన్నెట్టా నేర్చుకోవాలి బుల్లెమ్మా? ప్రయత్నం చేస్తే రానిదంటూ ఏమీ ఉండదు శేఖర్ గారు. మీరు ఊరెళ్ళగానే అరక పట్టారు, వ్యవసాయం చేశారు. అందరికన్నా 2 బస్తాలు ఎక్కువ పండించాను అన్నారు కదా. అది ఊరికే అయిందా? అంచెలంచెలుగా నేర్చుకున్నారు, అందరినీ గెలిచారు. బుల్లెమ్మా, వ్యవసాయం పని ఇది ఒకటేనా? శేఖర్ గారు, వ్యవసాయమైనా వ్యాపారమైనా విద్య ఏదైనా పట్టుదల ముఖ్యం. దివ్యాంగులే సంకల్పంతో గొప్ప గొప్ప విజయాలు సాధిస్తున్నారు. లక్ష్యం నిర్ణయించుకొని ప్రయాణం మొదలు పెట్టాలి. భయపడి ఆగితే ముందుకు వెళ్ళలేమండి. శేఖర్ గారు, నా కోరిక మీ గౌరవం కోసమే, నా ఆరాటం మీ భవిష్యత్తు కోసమే, నా తపన మీ ఎదుగుదల కోసమే. సరిగ్గా ఆలోచించండి, ఓ నిర్ణయానికి రండి. మాలిని ఫోను. తను ఇంకా హాస్పిటల్ నుంచి రానట్టుంది. అశోక్ చేస్తున్నాడా? మాలిని విషయం చెప్తే సంతోషిస్తారు. అశోక్, ఏమైంది? ఎవరు నిన్ను కట్టేశారు? రేయ్, మాట్లాడరా. మేమే బెట్టింగ్ డబ్బులు బాకీ పడి తప్పించుకుని తిరుగుతుంటే పట్టుకొని కట్టేశాం. డబ్బులు ఇచ్చేదాకా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. డబ్బులా? ఎంత? 2 లక్షలు. 2 లక్షలా? 100 200 అయితే పట్టించుకునే వాళ్ళమే కాదు, లక్షలు కాబట్టే కట్టేశాం. ఇస్తే వదులుతాం, లేకపోతే కేసులు పెట్టి బొక్కలో వేయిస్తాం. అది కాదండి. చూడమ్మా, అది కాదు ఇది కాదు ఏదీ కాదమ్మా. క్యాష్ పే చేయండి అంతే.
క్యాష్ రెడీ అవ్వగానే ఫోన్ చేయి. అయ్యో ఇప్పుడు ఈ విషయం మాలినికి తెలిస్తే టెన్షన్ పడుతుంది. అది ఏ సమరానికైనా దారితీయచ్చు. వైష్ణవి, ఎవరైనా ఫోన్ చేశారా? అది మాలిని బ్యాంక్ వాళ్ళు క్రెడిట్ కార్డ్ కావాలని ఫోన్ చేశారు. మాకు అవసరం లేదని చెప్పాను. అవునా, సరే. రెండు లక్షలు ఎవరిస్తారు? లేక అత్తయ్య గారి వాళ్ళ దగ్గర లేవు. అంత అప్పుగా ఇచ్చేవాళ్ళు నాకు తెలీదు. ఇచ్చినా తీర్చటం ఎలా? ఇవి తాకట్టు పెడితే 2 లక్షలు రావచ్చు.